సాగర్ నర్మదాని పిలుస్తూ నర్మదా, నర్మదా అని పిలుస్తూ ఉంటాడు. ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు. వేదవతి, ప్రేమ, ధీరజ్ అందరూ చూస్తూ ఉంటారు. ఆ రోజెవరో మమ్మల్ని ఇబ్బంది పెడుతూ లొట్టలేసుకుంటూ తిన్నారు కదా! ఈ రోజు మా ప్రతాపం ఏంటో చూపిస్తాము. అమ్మా నర్మదా నువ్వు చేసిన టిఫిన్ తీసుకురా అని చెప్పడంతో ఇంకా నర్మదా అలా ప్లేట్‌లో టిఫిన్ పట్టుకొని వస్తుంది. అది చూసి సాగర్ ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటాడు. "ఏంటి నర్మదా ఇది ఇలా బ్లాక్‌గా అయిపోయిందేంటి?" అని, "నువ్వు ఉప్మా రవ్వతోనే ఉప్మా చేశావా?" అని అడుగుతూ ఉంటాడు. "ఆ! అవును. ఉప్మా రవ్వతోనే చేశాను. ఇలానే వస్తుంది నేను చేస్తే" అని నర్మదా చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే ధీరజ్ అక్కడికొచ్చి, "ఓహ్! బేరుకా బ్రహ్మన్నయ్య అది మాడిపోయిందిరా! నీ బతుకు పస్తులేరా పస్తులే" అని రెచ్చగొడుతూ ఉంటాడు. "రేయ్" అని సాగర్ మీదకి వస్తూ ఉంటాడు. "ప్రేమ నువ్వెళ్లి తీసుకురా" అని అంటూ ఉంటే ప్రేమ వెళ్లి ప్లేట్‌లో ఉప్మా తీసుకొని వస్తుంది. "ఇది అమృతం. ఇదే అమృతంలా ఉంది. అమ్మ చేసిన వంట ఎప్పుడైనా అమృతమేరా! దీన్ని తినాలంటే అదృష్టం ఉంది. ఆ అదృష్టం కొంతమందికి లేదులే" అని ధీరజ్ రెచ్చగొడుతూ ఉంటాడు. ఇంకా మరోవైపు సాగర్ అలా నర్మదా సాగర్ అలా చూస్తూ ఉంటారు. అప్పుడే వేదవతి సాగర్ దగ్గరికి వెళ్లి, "రేయ్ సాగర్ నేను బాక్స్‌లో పెట్టిస్తాను. నువ్వు ఆఫీస్‌కి వెళ్ళాక తినరా" అని అంటూ ఉంటే, "ఏంటత్తయ్య ఏమనుకుంటున్నారు? మా ఆయనకి సిగ్గు, పౌరుషం ఏమి లేవనుకుంటున్నారా? ఆ రోజు నేను మీ ఇంట్లో తింటే అన్ని మాటలన్నాడు. ఆయన ఎంత ఫీల్ అయ్యాడు. ఇప్పుడు అలా ఎలా తింటాడు అత్తయ్య? అలా తినడానికి కుదరదు" అని నర్మదా అంటూ ఉంటుంది. ఇంకా ప్రేమ, ధీరజ్ ఇద్దరూ నవ్వుకుంటూ ఉంటారు.